మీడియా మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. పంజాని పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 40/2026లో 426కి సంబంధించి శేఖర్ అనే వ్యక్తి తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా బరుగురు ఇతని నివాస స్థలము. ఇతనికి ఈ పంజాన్ లిమిట్స్లోని ఈ రాయలపేట పక్కన ఒక ఆంజనేయ స్వామి గుడికి దగ్గరికి రమ్మని, ఈ పేరు పరోక్షం చెప్పాలంటే రైస్ పుల్లింగ్ అంటారు. ఒక చిన్న చెంబు ఉంది. ఆ చెంబులో మీరు వచ్చినట్లయితే దాంట్లో కొన్ని మహిమలు చూపిస్తాము. మీరు ఆ చెంబు మీకు దక్కితే మీరు కోటీశ్వరులు అవుతారనో, మరో విధంగా డబ్బులు సంపాదించను, వేరే విధంగా అట్లా ఆశలు చూపించేసి ఇక్కడికి రప్పించినారు. వారి పేర్లు వచ్చేసి వీకోటకు చెందిన కృష్ణప్ప ఒకరు, కోలారుకు చెందిన మునీష్ ఒకరు, అదేవిధంగా వీకోటకి ఇలియాస్, మన లోకల్గా ఈ రాజులూరుకు చెందిన విజయ్ కుమార్, మరియు ఈ రాయలపేట పక్కనే గౌనివారిపల్లికి చెందిన నాగరాజు, శంకర్. వీళ్ళు ఏమంటే ఆయనకు రైస్ పుల్లింగ్ అని చెప్పేసి అంటారు. ఈ చిన్న చెంబు చూపించేసి ఇది చాలా విలువైనది, మీరు దీన్ని కొనుక్కున్నట్లయితే మీ అదృష్టం వరిస్తుంది, మహిమలు వస్తాయి, డబ్బు సంపాదించవచ్చు, మరో విధంగా పేరు ప్రఖ్యాతులు పొందొచ్చు అని చెప్పేసి ఒక చిన్న బౌల్ చూపించేసి మోసగించాలనే ఉద్దేశంతో 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు ఈవినింగ్ 8 గంటలకి వాళ్ళని ఈ రాయలపేట పక్కన ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెట్టించడం జరిగింది. అతనితోన 1 లక్ష రూపాయలు కూడా అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ డబ్బులు ఒక 4 లక్షలు ఇవ్వాలని అతనికి చెప్పగా, అతనికి అనుమానం వచ్చి దాన్ని ఆ చేతిలోకి తీసుకొని దాన్ని చెక్ చేయగా నార్మల్గా కనిపించిందని, ఆ కనిపించిన తర్వాత ఇది ఏం మహిమలు ఉన్నట్లు కనిపించలేదు కదా అని చెప్పేసి ఇతను ప్రశ్నించడం, వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం, ఈ విధంగా 1 లక్ష రూపాయలు చీటింగ్ చేసేసి వెళ్ళిపోయినారు. అది 12వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ చేసినాము. పంజాన్ ఎస్ఐ మారప్ప గారి ఆధ్వర్యంలో ఒక 4 పీసుల్ని స్పెషాలిటీ ఏర్పాటు చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 4 మాత్రమే దొరికారు. కృష్ణప్ప వీకోటకు చెందిన వ్యక్తి, మునీష్ కోలార్కు చెందిన వ్యక్తి, ఇలియాస్ వీకోట, అదేవిధంగా విజయ్ కుమార్ వచ్చేసి ఈ రాయలపేట పక్కన విలేజ్ రాజులు. ఈ విధంగా వీళ్ళ 4 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 శంకర్ మరియు నాగరాజును ఈ త్వరలో స్పెషల్ టీం వేసేసి పడతాం. ఈ విధంగా సమాజంలో ఏమీ తెలియకుండా డబ్బులు మోసపోకున్నట్లు ప్రజలు గ్రహించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎలాంటి చిన్న గిన్నెల మహిమలు వస్తాయని, అదృష్టవంతులు అవుతారని, బంగారం వస్తుందని, డబ్బులు వస్తుందని, ఈ విధంగా మోసపోకుంటుందని చెప్పేసి మేము పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. ఎవరైనా అలాగా చేయడానికి ప్రయత్నించినా ఇలాగ జైలు పాలు అయిపోతారు. ఒకవేళ మేము అతి ఆశ పోయి సంపాదించాలంటే ఈ విధంగా తమ దగ్గర ఉన్న డబ్బులు కూడా మోసపోతారు. ఇలాంటివి ఏమైనా విషయాలు వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే పంజాన్ ఎస్ఐ గారి నంబర్ అయితేనేమి, అదేవిధంగా పొలంనేరు రూరల్ సర్కిల్ సంబంధించిన నా నంబర్ అయితేనేమి, లేదు ఈ నంబర్ 2 నంబర్లకు తెలియని వ్యక్తులు ఎక్కడైనా ఏ మండలంలో చిత్తూరు జిల్లాలో డైల్ 112కు కాల్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా మనం 5 to 10 minutes రెస్పాండ్ అయ్యి ఇలాంటి మోసాలకు చెక్ పెడతామని చెప్పేసి పత్రిక